వీక్షకులకు స్వాగతం, నమస్కారం. తిరుపతిలో మొన్న జరిగిన దారుణ ఘటన, బోమన కరుణాకర్ రెడ్డి, బోమన అభినయ్ రెడ్డి అనుచరులు చేసిన దాష్టికం ప్రపంచమంతా చూసింది. వీడియోలు వైరల్ అయ్యాయి. దాన్ని కప్పపుచ్చుకునేందుకు వాళ్ళు కొత్త డ్రామా లేపారు. గతంలో అలానే గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద ఆనాడు వలమనేని వంశీ అనుచరులు దాడి చేసి దహనం చేసిన కేసులో సాక్షి అయిన సత్యవర్ధన్ని అంతమొందించే ప్రయత్నంలో, లేదు బెదిరించి సాక్షిని చెప్పకుండా చేసే ప్రయత్నంలో భాగంగా సత్యవర్ధన్ని కిడ్నాప్ చేసి అతని చేత తప్పుడు వీడియో ఒకటి చేపించి దాన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఆ కేసు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు వలమనేని వంశీ. వైజాగ్ తీసుకెళ్ళటం, అక్కడి నుంచి హైదరాబాద్ తీసుకురావడం, తన ఇంట్లోనే ఆ పిల్లవాడిని దాచి బెదిరించి పీక మీద కత్తి పెట్టి అబద్ధపు సాక్ష్యం చెప్పించే ప్రయత్నం చేయడం మనం చూసాం. ఆ పిల్లవాడిని ఎక్కడ చంపేస్తారన్న భయంతో, ఆ సత్యవర్ధన్ని, ఆ దళిత బిడ్డని ఎక్కడ చంపేస్తారన్న భయంతో ఆ సత్యవర్ధన్ అన్న కేసు పెట్టాడు. అది ఎస్సీ ఎస్టీ కేసు నమోదయ్యింది. పోలీసులు ఎట్టకేలకి పట్టుకొని ఆ పిల్లవాడిని విడిపించి, ఆ పిల్లవాడిని రక్షించి వలమనేని వంశీని అరెస్ట్ చేసి ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేసి బెయిల్ రాకుండా జైల్లో మగ్గిన పరిస్థితి చూసాం. అదే తరహాలో ఇప్పుడు బోమన కరుణాకర్ రెడ్డి, బోమన అభినయ్ రెడ్డి మొన్న తిరుపతిలో ఒక దళిత బిడ్డని అక్రమంగా, అన్యాయంగా, దారుణంగా కొట్టిన వీడియోలు వైరల్ అయ్యాయి. ఒకసారి ముందు ఆ వీడియోలు చూసి, వాళ్ళు కొట్టిన తీరు చూసి, వాళ్ళు వాడిన భాష చూసిన తర్వాత సాక్షి పేపర్లోకి వెళదాం. సాక్షి కట్టు కథ ఒకటి అల్లింది. అందమైన అబద్ధాలని పదాల రూపంలో కూర్చి ఒక చిన్న వ్యాసం రాసింది. ఎంత నిసిగ్గుగా, సిగ్గు లేకుండా రాస్తారో ఆ వార్త చూస్తే మనకు అర్థమవుతుంది. ముందు ఒకసారి వీడియోలు చూడండి. మనిషి అనేవాడు ఎవడన్నా, మనిషి పుట్టినవాడు ఎవడైనా అలా మరో మనిషిని కొడతాడా? అంత దారుణంగా హింసిస్తారా? చూడండి, ఆ చేతుల మీద దెబ్బలు. పోలీస్ రాటి, ఆ పోలీస్ రాటి వీళ్ళ దగ్గరికి ఎలా వచ్చింది? ఒకడు పోలీస్ రాడితో కొడతందుకు తీసిన వీడియో ఇది. ఆ దరిద్రులకు ఎంత బరి తెగింపు అంటే, ఆ వెధవలకి భయం లేకుండా ఆ పిల్లాన్ని హింసించి కొట్టి వీడియోలు తీసి ఆ పిల్లవాడి తండ్రికి పంపించి బ్లాక్మెయిల్ చేయటం. ఇక రెండో వీడియో కూడా చూద్దాం. ఆ కర్ర చూసారా? ఏనుగును కూడా అలాంటి కర్రలతో కొట్టరు. ఆ కొట్టేవాడు అసలు మనిషిగా పుట్టుంటాడా? మనిషి పుట్టుక పుడితే ఎదుటివాడికి ఆ దెబ్బలు ఎలా తగులుతాయో తెలియకుండా ఉంటుందా? అయినా కొట్టాడంటే ఆడు ఎంత దరిద్రుడో, ఎంత నికృష్టుడో అర్థమవుతా ఉంది. సాటి మనిషిని, మనిషి అనేవాడు ఎవడన్నా అలాంటి కర్రలతో కొడతాడా? ఆడు మనిషి పుట్టుకే పుట్టి ఉంటాడంటారా? ఏనుగులు కూడా అలాంటి కర్రలతో కొట్టరు. దుర్మార్గంగా, దారుణంగా ఆ దళిత బిడ్డని ఎలా కొట్టాడో ఒకసారి చూడండి. ఎంత దారుణంగా కొట్టారో చూశారు కదా. ఆ పవన్ అనే దళిత బిడ్డ మీద ఎంత దారుణంగా దాడి చేసి రక్తం వచ్చేలా కొట్టి స్పృహ కోల్పోయాడు ఆ బిడ్డ. ఆ వీడియోలు చేసి అతని తండ్రికి పంపించారు. మళ్ళీ బ్లాక్మెయిల్ చేస్తూ మాకు కట్టాల్సిన డబ్బులు కట్టండి, లేదంటే ఇది పరిస్థితి అని చెప్పి చేస్తే ఆ తండ్రికి ఏం చేయాలో అర్థం కాక, డబ్బులు కట్టే పరిస్థితి లేక, బిడ్డ ఏమైపోయాడని తెలియక కంగారులో పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. దీని మీద సాక్షి వక్రాక్షి ఒక ఆర్టికల్ రాసింది, ఒక కథనం రాసింది. వాళ్ళ తప్పు లేనట్టు, వాళ్ళు బుద్ధిమంతులైనట్టు, అమాయకులైనట్టు ఆ పిల్లవాడిని మందలించారు తప్ప కొట్టలేదంటూ విషపు రాతలు రాసింది. ఆ రాతల్లోకి వెళ్లే ముందు తెనాల్లో గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ ని పరామర్శించడానికి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు ఎన్ని నీతి సూక్తులు చెప్పాడు. చట్టం మీ చేతిలో తీసుకుంటారా అంటూ గొంతెత్తి అరిశాడు. వాళ్ళు చేసిందంటే ఆ గంజాయి బ్యాచ్ పోలీస్ కానిస్టేబుల్ని కొట్టి చంపబోయారు. కానిస్టేబుల్ కొడతాం ఏంటి?
అన్న ఉద్దేశంతో పోలీసులు వాళ్ళకి బహిరంగంగా శిక్ష వేస్తే మార్పు వస్తుంది అన్న ఉద్దేశంతో బహిరంగంగానే కూర్చోపెట్టి 4 పీకారు. తప్పే ఉంది దాంట్లో? దండిస్తే తప్పే ఉంది. తప్పు చేసిన వాడిని దండిస్తే తప్పేంటి? దానికి జగన్మోహన్ రెడ్డి ఊగిపోయి ఎగిరెగిరి పడ్డాడు ఆ రోజు. ఇవాళ నీ భూమన కరుణాకర్ రెడ్డి చేసిందేంటి? జగన్ రెడ్డి ఇవాళ నీ నోరు ఎందుకు పెగలట్లా? నువ్వెందుకు మాట్లాడట్లా? వలభనేని వంశీ చేతిలో హింసించబడ్డ సత్యవర్ధన్ అనే పిల్లవాడు కేసు పెడితే వలభనేని వంశీని లోపలేశారు. ఇవాళ నీ మంది నీ ఇంటి ఆవరణలో దొరికారు. ఆ పవన్ అనే పిల్లవాడిని హింసించిన వాళ్ళందరూ నీ ఇంట్లోనే దొరికారు. నువ్వే ఆశ్రయం కల్పించావు. నీ అండతోనే నీ ఆదేశాలతోనే ఆ పవన్ అనే దళిత బిడ్డను వాళ్ళు కొట్టారు, హింసించారు, చంపబోయారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా, చట్టం ఉంది కోర్టులోనే, వాళ్ళు చూస్తారు, మీకేం పని, చట్టాలు మీరు చేతిలో తీసుకోవడం అని చెప్పి రంకిలేశాడు. ఇవాళ నువ్వు చట్టాన్ని చేతిలోకి ఎలా తీసుకున్నావు? కొట్టే హక్కు నీకు ఎవడిచ్చాడు? నువ్వెందుకు కొట్టావు? దానికి సమాధానం చెప్పకుండా సాక్షుల కథలు రాసుకుంటా కూర్చుంటారా? ఎవరిని మోసం చేద్దాం అనుకుంటున్నారు? ఇంకా ఎంతకాలం ప్రజలను మోసం చేద్దాం అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి లేస్తే నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అంటూ రంకిలేస్తా ఉంటాడు. కాకమ్మ కబుర్లు చెప్తాడు. జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు పొడిచింది ఆ వర్గాలకి. జగన్మోహన్ రెడ్డి దోచుకుందే ఆ వర్గాలని. ఎస్టీ ఎస్సీ బీసీల భూములు దోచుకున్నాడు. ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీల రక్తం తాగాడు. ఎస్టీ ఎస్సీ కార్పొరేషన్ రావాల్సిన నిధుల్ని మింగేశాడు. ఆ వర్గాలకు ఏం చేశాడు? నిన్నగాక మొన్న ఎన్నికల్లో కూడా మీ పాలనలో 600 మంది ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ బిడ్డల పొట్టను పెట్టుకున్నా మీకు 40% ఓట్లు వేశారంటే ఆ ఎస్టీ ఎస్టీ బీసీ బిడ్డలే మీకు వేసింది. ఆ మైనార్టీ బిడ్డలే 5 ఏళ్ల పాలనలో కక్ష సాధించావు. వాళ్ళ ఉసురు పోసుకున్నావు. అధికారం పోయాక కూడా మళ్ళీ వాళ్ళ మీద దాడులు మొదలు పెట్టావు, దాడులు చేపిస్తున్నావు. ఇప్పుడు ఆ పవన్ అనే పిల్లవాడి తండ్రి ఎస్సీ కేసు పెడితే అదేదో ప్రళయం లాగా ఫీల్ అయిపోయి కథలు రాస్తున్నారు. బుద్ధి ఉందా? సిగ్గుందా మీకు? అసలు మనుషులు పుట్టుకే పుట్టారా మీరు? పుడితే ఆ రకంగా హింసిస్తారా పిల్లవాడిని? అలా కొడతారా ఎవడన్నా? మీకు డబ్బులు బాకీ ఉంటే పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టండి, కోర్టుకెళ్ళి తేల్చుకోండి. అంటే నీతులు చెప్పడానికి ఎదటానికి చెప్పడానికి చట్టాలు నీతులు ఉంటాయా? మీకు వర్తించవా? మీరేమన్నా పుడింగిలా పైనుంచి దిగొచ్చారా? ఆ దళిత బిడ్డని బంధించి చంపే ప్రయత్నం చేసిన భూమన కరుణాకర్ రెడ్డి, భూమన అభినయ్ రెడ్డి, ఆ మిగతా ఇద్దరిని కూడా తక్షణం అరెస్ట్ చేసి ఎస్టీ ఎస్సీ కేసులు పెట్టి కఠినంగా శిక్షించాలని దళిత సంఘాలు, మేధావులు, రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. ఇక సాక్షి ఏం రాసిందో, ఆ వక్రాక్షి ఎలా కథలు వండి వారుస్తుందో చూద్దాం. అది కూడా చూసిన తర్వాత మళ్ళీ మాట్లాడదాం. ఇందాక 2 వీడియోలు చూసాం కదా మనం. ఆ దుర్మార్గులు, ఆ దుష్టులు, దరిద్రులు ఆ పవన్ అనే పిల్లవాడిని ఎలా కొట్టారో చూసాం. దాని మీద రాసిన కథ సాక్షి వక్రాక్షి రాసిన అందమైన కథ ఒకసారి చూద్దాం. ఆ గొడవ నా వ్యక్తిగతం. తిరుపతిలో దాడికి గురైన పవన్ సెల్ఫీ వీడియో అంట. ఆ రకంగా గొడ్డును బాధితే ఆ దరిద్రులు వాళ్ళిద్దరిని వెనకేసుకొస్తా సాక్షిలో రాసిన కథనం ఇది. కూటమి నేతలకు దాసోహమన్న పోలీసులు అడ్డగోలుగా వ్యవహరిస్తూ తిరుపతిలో వైఎస్ఆర్సీపీ నాయకుల గొంతు నొక్కేందుకు ప్రయత్నిస్తున్నారు. చూసారుగా ఎంత దిగజారిపోయి దిక్కుమాలిన రాతలు రాస్తుందో సాక్షి. వీడియోలు కనబడుతున్నాయి, ప్రపంచం అంతా చూసింది. అలా గొడ్డును బాధితున్న ఆ దరిద్రులను అరెస్ట్ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల గొంతు నొక్కడం అంట. కూటమి ప్రభుత్వానికి లొంగిపోయి పోలీసులు గొంతు నొక్కుతున్నారంట. అంటే వీళ్ళు ఎక్కడికక్కడ మనుషులు కొట్టుకుంటూ నరుక్కుంటా రపరప అంటూ చంపుకుంటూ వెళ్ళిపోతా ఉంటే చూస్తూ కూర్చోవాలన్నమాట. ఎంత దిగజారిపోయారే. ఇగో ప్రతి విషయంలో ఏదైతే ఇలా కథ రాశారో వాళ్ళు చేస్తా వాళ్ళ మీద కేసులు పెట్టి అరెస్ట్ చేస్తా ఉంటే కూటమి మీద పడి ఏడటం వాళ్ళకి మామూలు అయిపోయింది, అలవాటు అయిపోయింది. రంకు నేర్చినట్టు బొంక నేర్చినట్టు ఉంది వాళ్ళ వ్యవహారం. తిరుపతిలో గురువారం తనపై జరిగిన దాడి గురించి స్వయంగా బాధితుడైన జనసేనకు చెందిన పవన్ సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. ఆ రకంగా దెబ్బలు తిన్నవాడు, కొట్టించుకున్నవాడు సెల్ఫీ వీడియో తీస్తాడా? దీనికి వల్లభనేని వంశీ సత్యవర్ధన్, వల్లభనేని వంశీ బంధించి పీక మీద కత్తి పెట్టి తీపించిన వీడియో ఎలా చేయించాడో అలాగే ఇది కూడా మళ్ళీ ఆ పిల్లవాడిని మళ్ళీ కొట్టి అతని చేత సెల్ఫీ వీడియో చేపించారు. దాని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. మందలించడం అంటే గొడ్డును బాధటం, కర్రలు పెట్టి కొట్టడం, పోలీసు లాఠీలతో కొల్లబడటం మందలించడం అవుద్దా? నాపై దాడి చేసిన దినేష్ నేను బంధువులైతే కొడతారేంటి? మొగుడు పెళ్ళాలు కొట్టుకుని కోర్టుకి స్టేషన్కి వెళ్తేనే తాట తీస్తున్నారు. బంధువు అయితే కొట్టేస్తాడా? వరుసగా అన్నదమ్ములు అవుతారంటే అందుకు కొట్టాడంట. సొంత అన్నదమ్ములు కొట్టుకుంటేనే బొక్కలేస్తున్నారు, వరుసగా అన్నదమ్ములు అయితే కొట్టుకుంటారా ఏంటి? ఆ వీడియో తీపించడం చూడండి. మళ్ళీ ఆ సెల్ఫీ వీడియో ఆత్మరక్షణ కోసం మాదేం లేదని ఆ పేటీఎం గాళ్ళకి చెప్పుకోవడం తప్ప ఎందుకు పనికిరాని సెల్ఫీ వీడియో అది. నేను తప్పు చేయడం వల్లే దినేష్ కొట్టాడు. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా తిరుపతి జిల్లా ఉపాధ్యక్షుడు అనిల్ కుమార్ రెడ్డి నాపై ఎలాంటి దాడి చేయలేదు. 2వ వీడియోలో చూపించాం. ఇంతలావు కర్ర పట్టుకుని గొడ్డును కొట్టినట్టు, మృగాన్ని కొట్టినట్టు కొట్టాడు ఆ యదవ. ఆడంటే దాడి చేయలేదంట. వీడియో ఎవడు తీశాడు? ఎవడమ్మామ్మ కూడా తీశాడు వీడియో.
అది చెప్పాలి. పైగా ఆడు తిరుపతి జిల్లా ఉపాధ్యక్షుడు అంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఈ గొడవ పూర్తిగా నా వ్యక్తిగతం, దీన్ని రాజకీయం చేయొద్దు. కొట్టుకోవడం వ్యక్తిగతం ఎలా అవుద్ది? కొట్టి ఆ పిల్లవాడిని మళ్ళీ బెదిరించి సెల్ఫీ వీడియో తీపిచ్చి నాటకాలు. రాజకీయ రంగు పులిమి సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులు వార్తలు వెంటనే తొలగించాలని పవన్ సెల్ఫీ వీడియోలో కోరాడు. అయినప్పటికీ అనిల్ కుమార్ రెడ్డిని పోలీసులు అక్రమంగా కేసులు ఇరికించారు. అక్రమం అంటారంటారు సన్నాసులారా, మీరు మనిషిని ఆ రకంగా కొట్టి దాన్ని అక్రమం అంటారంటారు దరిద్రులారా, వెధవల్లారా అని తిడుతున్నారు ప్రజలు అలాగే తిడుతున్నారు. వైఎస్ఆర్సీపీ నాయకుడు భూమన అభినయ్ రెడ్డితో అనిల్ కుమార్ రెడ్డి సన్నిహితంగా ఉంటూ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడని టీడీపీ జనసేన నాయకులు అతనిపై తప్పుడు కేసులు పెట్టాలని పోలీసులపై ఒత్తిడి చేసినట్టు సమాచారం. సన్నిహితంగా ఉంటున్నాడనే ఏం చెప్పేది? సన్నిహితంగా తిరుగుతాడనేగా, ఆ అహంకారం ఆ కండకావరంతోనేగా, ఆ భూమన కరుణాకర్ రెడ్డి ఆ అభినయ్ రెడ్డి అండతోనేగా వీళ్ళు అరాచకాలు చేస్తాం తిరుపతిలో. అదే కదా మేము కూడా చెప్తుంది. సన్నిహితంగానే తిరుగుతారు వీళ్ళందరూ కలిసి దాడులు చేసి అక్రమంగా ఆస్తులు సంపాదించుకుని అక్రమంగా దోచుకుని కబ్జాలు చేయడానికి ఇలాంటి రౌడీ గ్యాంగ్ని, గోండాల్ని, ముఠాకోరుల్ని, హంతకుల్ని పెంచి పోషిస్తున్నాడు కరుణాకర్ రెడ్డి అనే కదా చెప్పేది. కరుణాకర్ రెడ్డి ఆజ్ఞతోనే కదా పవన్ అనే దళితుల మీద దాడి చేసింది. అనిల్ కుమార్ రెడ్డి అక్రమ అరెస్టును ఖండిస్తూ ఆయన భార్య గీత, బంధువులు, వైఎస్ఆర్సీపీ మహిళా నేతలు శుక్రవారం తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ వద్ద ధర్నా చేశారు. ఇదొక వింత. తమ భర్తలు ఎదటి వాళ్ళని చంపినా పర్వాలా, ఎదటి వాళ్ళ ఆస్తులు దోచుకున్నా పర్వాలా, ఎదటి వాళ్ళని దుర్మార్గపు పనులతో హింసించినా పర్వాలా, ఏం చేసినా పర్వాలా, అరెస్ట్ చేయకూడదు, కేసులు పెట్టకూడదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇలా శిక్షణ ఇస్తున్నట్టున్నారు వీళ్ళకి. ఆ మధ్య మంగళగిరిలో చూసాం, ఆ సురేష్ భార్య కూడా ఇలాగా చేసింది. ఇప్పుడు ఈమె అంటే వీళ్ళని ప్రోత్సహించి రోడ్డు మీదకి వెళ్ళి ధర్నాలు చేయటం, పోలీసులకు అడ్డం పడితే సింపతి వస్తుంది అనుకుంటున్నారు. సింపతి రాదు జగన్ రెడ్డి, మీ మొహాన ఓస్తారు. అది తెలుసుకోవాలి ముందు మీరు. ధర్నా చేయవద్దని డీఎస్పీ భక్తవత్సలం పోలీసులు హెచ్చరించారు. అనిల్ కుమార్ రెడ్డిని కోర్టుకు తరలిస్తుండగా అక్రమంగా అరెస్ట్ చేసిన తన భర్తను విడుదల చేయాలని గీత పోలీసుల కాళ్ల మీద పడి ప్రాధాయపడ్డారు. అయినా కనికరం చూపని పోలీసులు భారీ బందోబస్తు మధ్య కోర్టుకు తరలించారు. అక్రమ అరెస్టులంట కోర్టుకు తరలించొద్దని ప్రాధాయపడ్డారంట, కాళ్ళ మీద పడ్డారంట. మరి ఆ పవన్ ఏం పాపం చేశాడే జగన్ రెడ్డి? ఆ పవన్ కూడా కాళ్ళు పట్టుకున్నాడు కదా, బతిమాలాడు కదా కొట్టవద్దని. అదే కదా ఆ పిల్లవాడు బతిమాలుకుంది మిమ్మల్ని. అప్పుడు కనికరం చూపించలేదే మీరు? ఆ దరిద్రుడు ఆ రకంగా గొడ్డును బాధినట్టు బాధతా ఉంటే అప్పుడు ఎందుకు కనికరం చూపించలేదు మీరు? అప్పుడు ఎందుకు కొట్టించారు అతన్ని? ఇవాళ ఏంటి నీతులు చెప్తావు, కథలు రాస్తావు? నీలం పవన్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేసి బంధించి అతనిపై హత్యాయత్నానికి పాల్పడ్డారంటూ నమోదైన కేసులో అనిల్ కుమార్ రెడ్డికి ఈ నెల 21వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ తిరుపతి 3వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఆదేశాలు జారీ చేశారు. అనిల్ కుమార్ రెడ్డితో పాటు మరో ఇద్దరిపై ఈస్ట్ పోలీసులు కేసు నమోదు చేశారు. అనిల్ కుమార్ రెడ్డిని శుక్రవారం తిరుపతి 2వ అదనపు జూనియర్ జడ్జి కోర్టు ఇన్ఛార్జ్ న్యాయమూర్తి 3వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి సంజారాన్ని ఎదుట హాజరుపరిచారు. రిమాండ్ రిపోర్ట్ ను పరిశీలించిన జడ్జి ఎస్సీ అట్రాసిటీ సెక్షన్ తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. మిగతా సెక్షన్ కింద అతనికి రిమాండ్ విధించారు. ఆ తీర్పులో ఏముందో మనకు తెలియదు. వీళ్ళు మాత్రం అలా రాశారు, ఎస్సీ సెక్షన్ తొలగించమని చెప్పి. అతను ఎస్సీ బిడ్డ అతను దారుణంగా హింసించి కొట్టారు. తమ మదాన్ని, తమ అహంకారాన్ని అలా చూపించారు అతని మీద. అది ఎస్సీ కేసు కాకుండా ఎలా అవుతుంది? ఎస్సీ అట్రాసిటీ కేసు అవుతుంది కదా అని ప్రజలు అడుగుతున్నారు. ఎస్సీ బిడ్డల మీద దాడులు చేస్తే ఎస్సీ కేసులు పెట్టకుండా ఏ కేసులు పెట్టాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పాలి. అసలు చట్టాన్ని మీ చేతిలోకి తీసుకునే అధికారం మీకు ఎవడిచ్చాడు? ఆ రకంగా ఆ పవన్ అనే పిల్లవాడిని, దళిత బిడ్డని దారుణంగా హింసించి చంపే ప్రయత్నం చేసిన మీ మీద ఇంకా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రజలంతా కోరుకుంటున్నారు. ఇంకెప్పుడు నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అని అనకు జగన్ రెడ్డి. నీ పొట్టన పెట్టుకున్నావు, నువ్వు వాళ్ళని పొట్టన పెట్టుకున్నావు. వాళ్ళు వేసిన ఓటులతో నీ పార్టీ బ్రతికిడుస్తా ఉంది. నీకు 40% ఓట్లు వచ్చాయంటే ఆ ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ బిడ్డలు వేసిన ఓట్ల వల్లే. వాళ్ళు లేకపోతే నీ పార్టీకి అడ్రస్ కూడా ఉండదు, నీ మొహం చూసేవాడు ఎవడుండడు. అలాంటి దళిత బిడ్డల్ని పొట్టన పెట్టుకుంటున్నావు, అలాంటి మైనారిటీలని పొట్టన పెట్టుకుంటున్నావు, వాళ్ళకి అన్యాయం చేస్తున్నావు, వాళ్ళకి వెన్నుపోటు పొడిచావు. నువ్వు వాళ్ళ ఆస్తులు లాక్కున్నావు, వాళ్ళ భూములు లాక్కున్నావు, వాళ్ళ ఉద్యోగాలు లాక్కున్నావు, వాళ్ళ కార్పొరేషన్లకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా వాళ్ళకి వెన్నుపోటు పొడిచి ఆ డబ్బులు కూడా నువ్వే దిగమంగావు. ప్రతి దానికి ఎగేసుకుంటూ వస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. అంబటి రాంబాబు, పేరుని నాని, రోజారెడ్డి లాంటి వాళ్ళు ఇవాళ ఆ దళిత బిడ్డని భూమన కరుణాకర్ రెడ్డి అతని కొడుకు అలా హింసించి కొట్టిస్తా ఉంటే ఎందుకు మీ నోళ్లు పెగలడం లేదు? ఎందుకు మాట్లాడటం లేదు? చూపుడి ప్రభాకర్ రావు ఎందుకు నోరెత్తడం లేదు? అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దళిత బిడ్డలు హింసించినా, కొట్టినా, చంపినా మీరు మాట్లాడరా? మీరు మనిషి పుడితే బయటకు వచ్చి ఖండించండి. ఆ పవన్ అనే దళిత బిడ్డ తరపున మాట్లాడండి. లేదంటే మీ సమాజంలో తిరగటా కూడా మీరు పలికిరారు.